మనం నిజామాబాద్ బాపూజీ వచనాలయం అధ్యక్షులైన గడ్డం భక్తవత్సలం గారితో ఉన్నాము. లైబ్రరీ గురించి ఆయన మాటల్లో నాలుగు విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నిజామాబాద్ పట్టణ ప్రజలకు, అలాగే నాకు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి చట్టం ఛానల్ వారికి, మేనేజ్మెంట్ వారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ తరపున మరి మా కాంగ్రెస్ నాయకులకు మహేష్ గౌడ్ గారికి, అలాగే సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే షబ్బీర్ అలీ గారికి, వీరందరూ కూడా తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, అలాగే గడుపు గంగాధర్ గారికి, కేశవవేణ్ గారికి, వీళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పట్టణ ప్రజలకు, మరి బాపూజీ వాత్నాలయం నాతో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికి కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, పట్టణ ప్రజలకు అందరికి కూడా నేను చట్టం తరపు నుంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఛత్రపతి మహారాజ్ జయంతి సందర్భంగా మరి నిజామాబాద్ పట్టణ ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను శివాజీ జయంతి సందర్భంగా. మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి? అంటే మీ సొంత స్థలం ఎక్కడ? మీరు చదువు ఎక్కడ? అంటే మీ చదువు ఎక్కడ కొనసాగింది? ఎట్లా సార్? నేను గడ్డం భక్తవత్సలం. మా తండ్రి పేరు గడ్డం రామయ్య, మా మదర్ పేరు మీరాబాయి. నేను నిజామాబాదులోనే జన్మించడం జరిగింది. నేను చదువుకున్నది హరిచరణ్ మార్వాడి హై స్కూల్లో 10th వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ హిందీ ఆర్ట్స్ కాలేజ్ హైదరాబాద్లో ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ హిందీ ఆర్ట్స్ కాలేజ్ హైదరాబాద్లో చదవడం జరిగింది. మీరు రాజకీయ అరంగేట్రం ఎప్పుడు చేస్తారు? దానికి స్ఫూర్తి ఎవరు? మా సతీష్ పవార్ గారు అప్పుడు కౌన్సిలర్గా ఉండే 83లో. అప్పుడు డి శ్రీనివాస్ గారు ఫస్ట్ టైం నిజామాబాద్ టౌన్ నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినప్పుడు ఆయన సతీష్ పవార్ గారి నాయకత్వంన, డి శ్రీనివాస్ గారి నాయకత్వంన ఆ రోజు డి శ్రీనివాస్ గారికి 83లో మేము పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. అలాగే కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం 94 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, మా సతీష్ పవార్ గారు 95లో టీడీపీలో పోయినప్పుడు మేము కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. టీడీపీలో మీరు కీలక వ్యక్తిగా మీరు వ్యవహరించారు. మంచి పోస్టులు కూడా మీరు దాంట్లో తీసుకొని డెవలప్మెంట్ చేస్తారన్నట్టుగా వినిపిస్తూ ఉంది. దాని గురించి నేను 95లో మా సతీష్ పవార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు సతీష్ పవార్ గారికి ఎమ్మెల్యే టికెట్ నిజామాబాద్ టౌన్ అర్బన్
టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3 నెలల తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ మున్సిపల్ ఎలక్షన్లో నేను కౌన్సిలర్గా వార్డ్ నెంబర్ 6 నుంచి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ వార్డ్ నుంచి 6 నుంచి కాంటాక్ట్ చేసి భారీ మెజార్టీలో నిజామాబాద్ పట్టణంలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ తర్వాత నాకు మా కౌన్సిలర్లు అందరూ కూడా ఎన్నుకొని సతీష్ పవార్ గారి సహకారంతో ఆ రోజు నన్ను మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా చేయడం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్గా మీరు తీసుకున్నప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటండి? నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ జన్మభూమి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఆ జన్మభూమి కార్యక్రమంలో మరి ముందుగా నేను వైస్ చైర్మన్గా ఉన్నా కాబట్టి ఆ జన్మభూమి కార్యక్రమంలో కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో 30% కాంట్రిబ్యూషన్ ప్రజలు ఇవ్వాలి కాబట్టి, అదే ఎస్సీ ఏరియాలో అయితే 15% కాంట్రిబ్యూషన్ పబ్లిక్ ఇవ్వాలి కాబట్టి మరి ఎవ్వరు కూడా ముందుకు రానప్పుడు నేను ముందుకొచ్చి అక్కడ ప్రజలతోని అందరితోని కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అధ్వారంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జన్మభూమి కార్యక్రమంలో తీసుకొని మరి నా వార్డులో మొత్తము 90% సిమెంట్ రోడ్లు చేయడం జరిగింది. అలాగే ఎస్సీ ఏరియాలో కూడా 15% కాంట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి ఎస్సీస్ కూడా ఆ ఎస్సీ ఏరియాలో కూడా నేను అన్ని ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వారికి కావాల్సిన వాటర్ సప్లై కూడా అన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మరి జన్మభూమి కార్యక్రమంలో తీసుకొని చేయడం జరిగింది. మీరు తర్వాత కౌన్సిలర్గా కూడా గెలిచారు కదా, ఏ వార్డు నుంచి గెలిచారు, అక్కడ చేసిన డెవలప్మెంట్లు ఏంటి? నేను రెండోసారి కూడా టీడీపీ పార్టీ తరపు నుంచి వార్డ్ నెంబర్ 6లో కౌన్సిలర్గా కాంటాక్ట్ జరిగింది. రెండోసారి కూడా నిజామాబాద్లోనే సెకండ్ హైయెస్ట్ మెజార్టీగా నేను గెలవడం జరిగింది. అప్పుడు కూడా జన్మభూమి కార్యక్రమం కంటిన్యూగా నడుస్తూ ఉంది కాబట్టి నేను జన్మభూమి కార్యక్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ డ్రైనేజ్ వాటర్ సప్లై కూడా చేయడం జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్ అక్కడ లేకుండా ఉండే, అంతకుముందు నామదేవ్ వార్డులో పోలీస్ స్టేషన్ ఉండే, దాన్ని కంటేశ్వర్కు షిఫ్ట్ చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము జన్మభూమిలో మరి మేము కాంట్రిబ్యూషన్ ఇస్తాం, మరి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో మళ్ళీ నామదేవాడకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అప్పుడు మా సతీష్ పవార్ గారు ఎమ్మెల్యేగా ఉండే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ల్యాండ్ 700 గజాలు అక్కడ మున్సిపల్ పోలీస్ స్టేషన్కి ఇప్పించి అక్కడ జన్మభూమి కార్యక్రమంలో ఆ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ కూడా ప్రజల కాంట్రిబ్యూషన్ 50%, మరి అలాగే జన్మభూమిలో గవర్నమెంట్ 50% ఇచ్చింది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ కూడా మేము అక్కడ చేయడం జరిగింది. అక్కడ వాటర్ ట్యాంక్ నామదేవాడలో చాలా ఇబ్బంది, 800 ఫీట్లు పోయినా కానీ వాటర్ పడే పరిస్థితులు లేనప్పుడు మరి అక్కడ 2 వాటర్ ట్యాంకులు కూడా మా సతీష్ పవార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 వాటర్ ట్యాంకర్లు కూడా మరి నేను కౌన్సిలర్గా వైస్ చైర్మన్ ఉన్నప్పుడు అక్కడ వాటర్ ట్యాంకులు కూడా కట్టడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి సార్వజనిక శ్మశాన వాటిక చాలా దాని పరిస్థితి చాలా వరస్ట్గా ఉండే. ఈరోజు అప్పుడు ఉన్నటువంటి మా బసవారెడ్డి గారు ఎస్ఐ గారు మరి ఆయన నేను అక్కడ ఉన్నటువంటి మా వార్డు ప్రజలు అందరి సహకారంతో ఆ రోజు సార్వజనిక శ్మశాన వాటికను కూడా మేము చాలా ఒక వనంలో ఉద్యానవనం లాగా తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు కూడా నిజామాబాద్ పట్టణంలో ఒక మంచి శ్మశాన వాటికగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఉంది. దానికి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అప్పుడు బెస్ట్ కౌన్సిలర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను 5 ఇయర్స్ కూడా నేను బెస్ట్ కౌన్సిలర్ అవార్డు రావడం జరిగింది. ఆ 5 ఇయర్స్లో నా బోర్డు కూడా గాంధీ చౌక్లో 5 ఇయర్స్ పెట్టడం జరిగింది. నేను వాళ్ళకి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీలో నాకు కన్వీనర్గా 5 సంవత్సరాలు కన్వీనర్గా పనిచేయడం జరిగింది. మరి మెంబర్షిప్ దాంట్లో కానివ్వండి, మరి అప్పుడు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ప్రతి వార్డులో తిరిగి మరి ప్రజలకు చైతన్యవంతం ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీమ్లన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయి ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీమ్లన్నీ కూడా తీసుకుపోవడం జరిగింది. తెలుగుదేశంలో ఇంత కీలకంగా పనిచేసిన మీరు కాంగ్రెస్లోకి రావడానికి కారణం ఏంటి? మరి అప్పుడు డి శ్రీనివాస గారు మా పాత గురువు, మా సతీష్ పవార్ గారు మాకు ఆయన కూడా గురువే. మరి మేమందరం కూడా సతీష్ పవార్ గారికి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వనప్పుడు మరి మా సతీష్ పవార్ బాగా ఫీల్ అయ్యి మరి డి శ్రీనివాస్ గారు అప్పటికే మాకు పార్టీలో ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మరి మా పాత గురువు దగ్గరికి మా పాత పార్టీలోకి మళ్ళీ వెళ్ళాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారని తెలిసింది, దాని గురించి
నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినాక తాహిర్ బిన్ హమ్దాన్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు నన్ను డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా నన్ను జనరల్ సెక్రటరీగా, డిస్టిక్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో నియమించడం జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు కదా, దాని గురించి ఏమన్నా చెప్తారా? గత 10 సంవత్సరాల కింద నేను నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరి దానికి నేను అధ్యక్షునిగా 2 సంవత్సరాలు చేయడం జరిగింది. అప్పుడే తెలంగాణలో ఏ స్టేషన్ జరుగుతూ ఉంది. ఆ తెలంగాణ ఏ స్టేషన్లో మేము కీలక పాత్ర వహిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళందరం కూడా ప్రతి దానికి కూడా మరి సహకరించి తెలంగాణ పార్టీకి చేస్తున్నటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి దీంట్లో మేమందరం కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి మా ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా మరి ఆ రోజు ఎప్పుడైతే బంద్ కాల్ ఇచ్చారో ఆ రోజు బంద్ కాల్ చేయడం జరిగింది నిజామాబాద్ పట్టణంలో. మరి వారు ఏ అయితే తెలంగాణ గురించి చేయమని చెప్పారో దానికి అన్నిటి కూడా నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను సహాయం చేయడం జరిగింది. అయ్యప్ప స్వామి టెంపుల్కి మీరు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు కదా, దాని గురించి. అయ్యప్ప స్వామి టెంపుల్ 1995లో ఇక్కడ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద అయ్యప్ప టెంపుల్ నిజామాబాద్ పట్టణంలో ఉంది. దానికి ముఖ్య కారకులు మాజీ ఎమ్మెల్యే సతీష్ పవార్ గారి అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ నిర్మించడం జరిగింది. నిజామాబాద్లోనే అతిపెద్ద అయ్యప్ప టెంపుల్ ఈ నిజామాబాద్లో నిర్మించడం జరిగింది ఈ రోజులు. ఆ తర్వాత మా సతీష్ పవార్ గారు అధ్యక్షులుగా ఉండే గత 10 సంవత్సరాల కింద సతీష్ పవార్ గారు చనిపోయిన తర్వాత సర్వీయులైన తర్వాత మరి ఆ తర్వాత నన్ను అక్కడ అధ్యక్షులుగా చేయడం జరిగింది. నేను ఇవాళ అయ్యప్ప స్వామి టెంపుల్లో 10 సంవత్సరాలుగా అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో అధ్యక్షులుగా ఉంటున్నాను. అక్కడ ఉన్నటువంటి స్వాములు, అయ్యప్ప స్వాములు, నిజామాబాద్ భక్తులు అందరి సహాయ సహకారం వల్ల ఈరోజు అయ్యప్ప స్వామి ఉండేందుకు 41 రోజులు ఉండేందుకు అక్కడ ఒక హాల్ కూడా 60 లక్షల రూపాయల హాల్ని కూడా కట్టడం జరిగింది. దానికి నాగేశ్వర రెడ్డి గారి సహకారంతో అక్కడ ఒక హాల్ కట్టడం జరిగింది. అలాగే కిషన్ గౌడ్ గారు కూడా మరి స్వాములు 41 రోజులు ఉండడానికి ఒక హాలు అయినా కూడా 30 లక్షలతో ఒక హాల్ కట్టడం జరిగింది. మరి ప్రజలందరి సహకారంతో, భక్తుల సహకారంతో, స్వాముల సహకారంతో మరి ఈరోజు అందరి దగ్గర 1 తులము గ్రామం మాసం తీసుకొని కూడా ఈరోజు 3 కిలోల బంగారం కూడా అయ్యప్ప స్వామి ఆభరణాలన్నీ కూడా చేయడం జరిగింది. 60 తులాలతో ఒక ఖడ్గం కూడా బంగారు ఖడ్గం కూడా చేయడం జరిగింది. దీని అందరికీ నాతోని నా ట్రస్టీ మెంబర్లు అలాగే నిజామాబాద్ భక్తులు, నిజామాబాద్ అయ్యప్ప స్వామి సహకారాలు అందరితోనే ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు మరి K6 ప్రకాష్ రెడ్డి గారు అయ్యప్ప స్వామికి 25 లక్షల రూపాయలతోని అక్కడ బంగారీతో దీంతో ఆభరణాలు చేయించడం జరిగింది. మరి అక్కడ ప్రకాష్ రెడ్డి గారు కూడా సహాయ సహకారాలు బాగుండే. మరి అలాగే గత ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు కూడా ఆయన స్వామివారికి బంగారు ఆభరణాలు చేయడం జరిగింది. ఇప్పుడున్న ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా అయ్యప్ప స్వామికి ఆయనతో సాయం ఉన్నంత వరకు ఆయన కూడా అయ్యప్ప స్వామి భక్తుడు కాబట్టి స్వామికి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ టీం కూడా మా అయ్యప్ప స్వామి టెంపుల్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను అయ్యప్ప స్వామి అధ్యక్షునిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు నిజామాబాద్ బాపూజీ వచనాలయానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు కదా, అసలు బాపూజీ వచనాలయం ఎప్పుడు నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు? గత 85 సంవత్సరాల కింద ఈ బాపూజీ వచనాలయం ఈ బిల్డింగ్ ఏదైతే మనం బిల్డింగ్లో ఉన్నామో ఈ బిల్డింగు 85 సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి దీన్ని లైబ్రరీగా తీసుకెళ్తే బాగుంటుంది, బీద విద్యార్థులకు ఉపయోగపడుతుందన్న దూరదృష్టితోని ఇక్కడ లైబ్రరీ 1961లో ఇక్కడ సొసైటీగా ఫామ్ అయి మరి ఇక్కడ నిర్మించడం జరిగింది. దానికి రుక్మారెడ్డి గారు మెయిన్ పాత్రగా ఉంటూ ఆయన సెక్రటరీగా, ప్రెసిడెంట్గా కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి కిషన్ దాస్ ఎమ్మెల్యే గారు మరి అలాగే కొందరు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి
ఫ్రీడమ్ ఫైటర్సు, నిజామాబాద్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా సహాయ సహకారం వల్ల ఇక్కడ ఒక ఎకరం నిజామాబాద్ నడిబొడ్డున ఒక ఎకరం 10 గుంటల స్థలాన్ని సేకరించి మరి ఇక్కడ లైబ్రరీగా నిర్మించడం జరిగింది. అలాగే ఈ లైబ్రరీ నడవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మరి అప్పుడే వాళ్ళు పెద్ద దూర ఆలోచనతో 2 పెట్రోల్ పంపులకు కూడా మరి లీజుకి ఇవ్వడం జరిగింది. అప్పుడే వాళ్ళు ఇక్కడ 82 మడగలు కూడా కట్టి మరి దాని కిరాయితోని దానికి వచ్చే రెంట్తోని ఇక్కడ ఉండే ఉద్యోగులకు కానీ బుక్స్కి కానీ మరి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు అప్పుడే మడగలు నిర్మించడం జరిగింది. అలాగే 2 పెట్రోల్ పంపులకు కూడా లీజ్ ఇవ్వడం జరిగింది. మీరు అధ్యక్షులుగా ఈ లైబ్రరీకి ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? గత 5 సంవత్సరాల కింద నేను బాపూజీ వాత్సల్యం అధ్యక్షుడిగా మరి ఎలక్షన్స్ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో 14 మెంబర్స్, ఆఫీస్ మెంబర్స్ 5, అలాగే 9 మంది డైరెక్టర్లు అందరం కూడా ఎలక్షన్లో కాంటాక్ట్ చేసి 14 మంది కూడా మేము అందరం కూడా ఏకగ్రీవంగా అందరం కూడా ఎలక్షన్లో గెలవడం జరిగింది. 14 మంది కూడా. ఆ తర్వాత మేము ఈ లైబ్రరీలో వచ్చినప్పుడు మరి చూస్తూ ఉంటే పరిస్థితి చాలా టాయిలెట్స్ చూస్తూ ఉంటే చాలా అధ్వానంగా ఉండే. మరి ఆడపిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు టాయిలెట్ పోవాలంటే చాలా అధ్వానంగా ఉండే. ఆ రోజు పోయిన కమిటీ వాళ్ళు ఇక్కడ డిపాజిట్ 8 నుంచి 9 లక్షల రూపాయలు ఉండే. మరి ఆ 8 నుంచి 9 లక్షల రూపాయలతోని మా కమిటీ పెద్ద అందరు కలిసి ఇక్కడ టాయిలెట్స్ కానివ్వండి, మరి అలాగే లైబ్రరీలో భోంచేసేందుకు మరి విద్యార్థులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు భోంచేసేందుకు చాలా కష్టంగా ఉండే. మరి ఇక్కడ లైబ్రరీలో 2-3 షెడ్లు కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఇది మా బాపూజీ వాచనాలయం, మరి ఒక మహాత్మా గాంధీ విగ్రహం పెడితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అదే మా పీరియడ్లోనే ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం కూడా స్థాపించడం జరిగింది. ఆ టైంలో నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని, అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలందరినీ పిలిపించి కూడా దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము గత 1 సంవత్సరము కరోనాతోని కుట్లాడవలసి వచ్చింది. మరి షాపులన్నీ బంద్ ఉన్నాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత 4 సంవత్సరాలు మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల నుంచి కిరాయి కట్టకుండా పెండింగ్ ఉండేటువంటి అమౌంట్ కానివ్వండి, మరి కిరాయి పెంచకుండా ఉన్నటువంటి బడి వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళందరితో కూడా కిరాయి పెంచడం జరిగింది. అలాగే మరి పాత డ్యూస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో 20 నుంచి 30 లక్షల రూపాయల పెండింగ్ ఉన్నటువంటి డ్యూస్ అనేది కూడా కలెక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ కొందరు మడిగి వాళ్ళు మా విరుద్ధంగా వాళ్ళు ఇచ్చేది 1500, 1000 రూపాయల కిరాయి గత 40-50 సంవత్సరాల నుంచి కూడా అదే కిరాయి నుంచి వస్తుంది. మరి పెంచమని అడిగినప్పుడు వాళ్ళు పెంచకుండా కోర్టుకెళ్ళి ఈరోజు కూడా కోర్టు 5 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ మమ్మల్ని తింపుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము చాలా మాటలు రిక్వెస్ట్ చేశాం. మరి ఎవరైతే మా కిరాయి పెంచారో వాళ్ళ ప్రకారం మీరు కూడా కిరాయి పెంచారు అంటే ఈరోజు కూడా వాళ్ళు కిరాయి పెంచకుండా మా కోర్టు చుట్టూ తింపుతూ ఉన్నారు. మేము 4 సంవత్సరాల్లో, కరోనా తర్వాత 4 సంవత్సరాల్లో మేము 80 లక్షల రూపాయలు మా కమిటీ తరఫున అందరం కూడా, కమిటీ మెంబర్స్ మేము అందరం కూడా 80 లక్షల రూపాయలు పోగు చేసి మరి ఈ పరిస్థితి, ఈ లైబ్రరీ ఏదైతే 60-70 సంవత్సరాల కింద నిర్మించినటువంటి బాపూజీ వాత్సల్యం శిథిల వ్యవస్థకు వచ్చింది. కాబట్టి మరి గత 2 సంవత్సరాల కింద మరి దీని వర్షం పడతా ఉంటే ఇదంతా పడిపోతుంది. కాబట్టి మరి దీన్ని తప్పకుండా ఈ లైబ్రరీని డిస్మెంటల్ చేసి కొత్తగా లైబ్రరీ కట్టాలన్న ఉద్దేశంతో మా కమిటీ వాళ్ళందరూ కూడా తీర్మానం చేసి మరి వెనుక ఉన్నటువంటి 32 మడగలను కూడా తీసేసి, అవి దేనికి పనికిరానటువంటి మడగలన్నిటి కూడా తీసేసి అక్కడ ఈరోజు నూతనంగా గత 1 సంవత్సరాల నుంచి మరి భవనం కూడా నిర్మించడం జరిగింది. ఈ 2 అంతస్తులు కూడా స్లాబ్ పడడం జరిగింది. దాని లెంత్ 130, ఇట్లా 54 ఫీట్ల వెడల్పు, 130 ఫీట్లతోని వెడల్పుతోని అక్కడ 2 G+1 స్లాబ్లు కూడా వేయడం జరిగింది. దానికి మేము భూమి పూజ చేయే రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి అప్పుడు భూమి పూజ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది, ఇంత పెద్ద మంచి కార్యక్రమం మీరు ఏదైతే తీసుకుంటా ఉన్నారో దానికి తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం జరిగింది. దాని
దాని ప్రకారమే మరి షబ్బీర్ అలీ గారు ఎస్సీ ఎస్సీ మైనార్టీ అడ్వైజర్గా ఎవరైతే నియమితులైన తర్వాత ఆయనను పిలిపించి ఇక్కడ సన్మానం చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, నాకు ఇచ్చే ఫండ్స్లో మొట్టమొదటిగా మీ బాపూజీ వాచనాలయం మహాత్మా గాంధీ పేరు మీద ఉంది కాబట్టి నేను మొట్టమొదటిగా 25 లక్షల రూపాయలు నా ఫండ్స్ నుంచి ఇస్తానని చెప్పి ఆయన మొట్టమొదటిగా ప్రొసీడింగ్స్ మాకు బాపూజీ వాచనాలయంకి ఇవ్వడం జరిగింది. వారికి నేను ఈ మా బాపూజీ వాచనాలయం తరపున ప్రజల తరపున మరి మా కమిటీ తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎంపీ గారు కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 5 lakhs కూడా ఎంపీ గారు ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్సీగా రాజేశ్వర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ పిల్లలకు తింటందుకు భోజనాలు చేసేందుకు చాలా కష్టంగా ఉంది. మరి దానికి మీ సహాయ సహకారాలు ఉన్నప్పుడు ఆయన 5 లక్షలు ఇచ్చారు. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకా నాయకులు కూడా మరి మున్ముందు మా ధన్పాల్ సూర్యనారాయణ గారు మరి ఆయన సొంత ఫండ్స్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఆయనకి ఇంకా ఫండ్స్ రిలీజ్ కాగానే ఆయన కూడా నేను 10 lakhs నా ఫండ్స్ ఇస్తానని చెప్పారు. సుదర్శన్ రెడ్డి గారు కూడా నేను రాబోయే దినాల్లో తప్పకుండా నేను నియోజకవర్గం వేరేదున్నా తప్పకుండా నేను కూడా తప్పకుండా సాయం చేస్తానని చెప్పిండ్రు. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే రూరల్ భూపతి రెడ్డి గారు కూడా ఆయన కూడా నా ఫండ్స్ నుంచి నేను తప్పకుండా లైబ్రరీకి సాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ లైబ్రరీకి మాకు తారిమీరి అమ్నాన్ గాని కానివ్వండి, గంగాధర్ కానివ్వండి, కేశవేన్ కానివ్వండి, రత్నాకర్ కానివ్వండి, ప్రతిరోజు మాకు తెలుసుకుంటూ మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుంటూ సహకరిస్తున్నారు కాబట్టి వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత సంవత్సరం నుంచి మా బాపూజీ వాచనాలయం మా దగ్గర ఉన్న ఫండ్స్తో మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ చాలు చేసాం. మరి అతి తొందరలోనే దాన్ని కంప్లీట్ చేసి ఈ లైబ్రరీ పాత లైబ్రరీ ఏదందో దీన్ని డిస్మెంటల్ చేసి అక్కడ పిల్లల కొరకు సౌకర్యం కొరకు అక్కడ లైబ్రరీ నిర్మించడం జరుగుతుంది. మేము గత 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాల్లో వచ్చిందే ఎంప్లాయీస్కు చాలా తక్కువ జీతం ఉండే, మరి వచ్చిందే మేము 40% ఉన్న జీతంలో 40% పెంచి ఇక్కడ ఉన్నటువంటి 11 మంది ఎంప్లాయీస్ కూడా మేము జీతం పెంచడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా 10% పెంచి మరి వాళ్ళకి జీతం పెంచుతూ ఉన్నాము. అలాగే విద్యార్థులు బీద విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు కాబట్టి చుట్టుపక్కల నుంచి కూడా విలేజ్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వారికి సౌకర్యం కోసం వైఫై కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. వైఫై పెట్టిస్తే బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు వాళ్ళకు వైఫై కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు తాగేందుకు వాటర్ ఫిల్టర్లు కూడా తెప్పించడం జరిగింది. వారికి ఒకసారి గత మా లైబ్రరీ నుంచి చదువుకొని మరి ఎందరో ఉద్యోగాలు సంపాదించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించినటువంటి విద్యార్థులందరినీ కూడా పిలిపించి 150 మందిని సన్మానం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు రిక్వెస్ట్ చెప్పడం జరిగింది, అన్నా మీ లైబ్రరీ వల్ల మీరు చెప్పించినటువంటి బుక్స్ ఏవైతే కాస్ట్లీ బుక్ మేము కొనే పరిస్థితుల్లో లేకుంటే మీరు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఉన్నటువంటి బుక్స్ మేము ఏది చెప్తే ఆ బుక్స్ తెప్పించి మాకు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, బ్యాంకు కానివ్వండి, ఈ డిపార్ట్మెంట్లో మేము జాబ్ తెప్పించాలంటే మీరు చేసిన సహకారాలు చేయవల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి తప్పకుండా బాపూజీ వాచనాలయంకు ఎటువంటి సహకారాలు ఉన్నా మా సహకారాలు మీకు ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ రోజు వాళ్ళకందరినీ కూడా సన్మానం చేసి మెమోటోస్ సన్మానం చేయడం జరిగింది. మెమోటోస్ ఈ లైబ్రరీ మీరు అధ్యక్షులైన తర్వాత చాలా డెవలప్మెంట్స్ చాలా చేశారని చెప్పి మీకు మంచి పేరు ఉంది. అంతేకాకుండా బాపూజీ వచనాలయం అనేది నిజామాబాద్లో ఒక పెట్టింది పేరు, దానికి మీరు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ ఆ తర్వాత 5 years కంప్లీట్ అయిందే మళ్ళీ మేమందరం కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళందరూ కూడా జనరల్ బాడీ పబ్లిక్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒకటే చెప్పడం జరిగింది, మీరు ఇంకా 5 years కంటిన్యూ మీరే ఉండండి, ఎందుకంటే ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో మరి అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావాలంటే ఉండాలని చెప్పడం జరిగింది. కానీ మేమందరం కూడా ఒకటే నిర్ణయానికి వచ్చి తప్పకుండా ఎలక్షన్ పెట్టి మరి మళ్ళీ మనం గెలుస్తేనే మరి ముందుకెళ్దామన్న ఉద్దేశంతో మేము ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఈసారి కూడా మా 19 మంది
మొత్తం మా ప్యానల్ ఏదైతే ఉందో 19 మందిలో 19 మందికి 19 మంది కూడా మేము అందరూ హైయెస్ట్ మెజార్టీతో గెలవడం జరిగింది. మేము మరి వారికి కూడా మేము మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మాకు చాలా సంతోషంగా ఉంది. లైబ్రరీ గత 5 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం 6 సంవత్సరాల నుంచి మేము లైబ్రరీకి సేవ చేస్తూ ఉంటే, బీద విద్యార్థులు చెప్తా ఉన్నటువంటి మేము వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఉంటాం పోతాం, కానీ ఈ విద్యార్థులకు ఏదైతే సేవ చేస్తుందో రాబోయే దినాల్లో వాళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది. మా ఫ్యామిలీకి కూడా, మా పిల్లలకు కూడా మరి వాళ్ళకి సేవ చేస్తున్న మా పిల్లలకు కూడా మంచి జరుగుతుంది, మరి ఈ సమాజానికి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో మేమందరం కూడా మంచి నిర్ణయంతో మరి ₹1 కూడా మిస్మేనేజ్మెంట్ కానకుండా, ₹1 కూడా మిస్మేనేజ్మెంట్ కాకుండా, అవసరమైతే మేము తలా ఇంత వేసుకొని ఏ ఖర్చు ఉన్నా కానీ మేము పెట్టుకుంటున్నాం కాబట్టి లైబ్రరీకి బడన్ పడకుండా మేము ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి నాతో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా 19 మంది కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నట్టు ఉండి మరి ఇక్కడ డెవలప్మెంట్ చూస్తూ ఉన్నారు వారికి. కాబట్టి వారికి కూడా నేను హృదయపూర్వక మా మెంబర్స్ అందరూ కూడా మీ ద్వారా చట్టం ఛానల్ ద్వారా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు సహకరిస్తున్న ప్రతి వారికి కూడా ఈ లైబ్రరీ కంప్లీట్ అయ్యే వరకు మాకు సహకరిస్తున్న ప్రతి వారికి కూడా నేను మీ చట్టం ద్వారా, మీ మేనేజ్మెంటు, మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చట్టం వారు కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మరి ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తూ మరి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ప్రజల్లో తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు వెనుక జరుగుతున్నటువంటి బిల్డింగ్ కార్యక్రమాన్ని కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్లి చూపించవలసిందిగా నేను కోరుతున్నాను. కొత్తగా లైబ్రరీ నిర్వహిస్తూ ఉన్నారు కదా, దాంట్లో ఇన్స్ట్రుమెంట్ ఏమైనా కొత్తగా పెడుతున్నారా? విద్యార్థుల కొరకు ఇంకేమైనా కొత్తగా ఏదైనా ఏర్పాటు చేస్తూ ఉన్నారు? కొత్తగా లైబ్రరీ ఏదైతే నిర్మిస్తున్నామో ఆ లైబ్రరీలో మేము ఎలక్షన్లో ఏదైతే ప్రామిస్ చేశామో డిజిటల్ లైబ్రరీ తెస్తామని, తప్పకుండా అలా విద్యార్థులకు సపరేట్గా డిజిటల్ లైబ్రరీ నిర్మించబోతున్నాము. మరి విద్యార్థులకు అన్ని పాఠకులకు ఇక్కడ వచ్చే పాఠకులకు అందరికీ కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆ లైబ్రరీని నిర్మించుతున్నాం. చూసాం కదా, గడ్డం భక్తవత్సలం గారు అని చెప్తున్నారంటే ఈ లైబ్రరీ అనేది పిల్లలకు, విద్యార్థులకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళు మంచిగా చదువుకొని పాస్ అయ్యి ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తే ఆ పుణ్యము మాకు మా పిల్లలకు కలుగుతుంది అని చేరుతుందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. ఆ కన్స్ట్రక్షన్ తొందరగానే పూర్తి చేస్తాము. దాంట్లో కూడా ఇంకా విద్యార్థులకు కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.